ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 24వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు బుధవారం. తిథి చతుర్దశి రాత్రి 9 గంటల 32 నిమిషాల వరకు. నక్షత్రం ఆరుద్ర ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 34 నిమిషాలకు. వర్జ్యం రాత్రి 7 గంటల 26 నిమిషాల నుంచి 9 గంటల 7 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుంచి 12 గంటల 48 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు. ఈరోజు విశేషం బుధవారం చతుర్దశి. బుధవారం నాడు గణపతిని పూజిస్తే విశేషమైన ఫలితం. బుధవారం నాడు పూర్తి ఆచార సంప్రదాయాలతో గణపతికి పూజలు చేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని విశ్వాసం. గణనాథుణ్ణి ఈ వేళ సరైన రీతిలో పూజిస్తే సమస్యలన్నీ సమసిపోయి జీవితంలో ఆనందం కలుగుతుందని ప్రజల నమ్మకం. ఆదిదేవుడిగా పూజలు అందుకున్న గణపయ్యను బుధవారం పూజించడం వలన జాతకంలో బలహీన స్థితిలో బుధగ్రహ శక్తి బలపడుతుంది. అయితే గజాననుని ప్రసన్నం చేసుకోవాలంటే పూజను పరిపూర్ణంగా చేయాలి. తద్వారా విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. గణపతికి పూజలో కొన్ని రకాల నైవేద్యాలు పదార్థాలు పెట్టాలి. మరి అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. గణనాథుడికి దుర్వ అంటే గడ్డి గరిక పోచలు చాలా ఇష్టం. అందుకే పూజా సమయంలో దేవుడి ముందు దీనిని తప్పనిసరిగా పెట్టాలి. తద్వారా గణేశుడు సంతోషించి ఆశీస్సులు అందిస్తాడు. పూజలో భాగంగా గణనాథుడికి లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం. అరటిపండు వినాయకుడికి ఇష్టమైన పండుగ పేర్కొంటారు. అందుకే గణేశుడికి పూజా సమయంలో అరటిపండును తప్పనిసరిగా పెట్టాలి. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే గణేశుడికి అరటిపండును నైవేద్యంగా పెట్టవచ్చు. తద్వారా స్వామి ఆశీస్సులు లభిస్తాయి. పసుపు లేకుండా గణపతి పూజ చేయడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. గణేశుడి పూజలో పసుపు తప్పనిసరిగా ఉండాలి. గజాననుడికి ముందు పసుపును తప్పనిసరిగా ఉంచాలి. తద్వారా ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. వినాయకుడి పూజలో తమలపాకును తప్పనిసరిగా ఉండాలి. పూజలో తమలపాకు పెట్టడం ద్వారా ఆ భగవంతుడి దీవెనలు లభిస్తాయి. గణపతికి పూలు తప్పనిసరిగా సమర్పించాలి. ముఖ్యంగా ఎరుపు రంగు పువ్వులు గణేశుడికి చాలా ఇష్టం. అందుకే అలాంటి పువ్వులను పూజలో ఏర్పాటు చేయాలి. గణపతి పూజలో సింధూరం కూడా చాలా కీలకం. గణనాథుడికి ఆశీస్సులు పొందడానికి పూజలో సింధూరం ఉండాల్సిందే. తద్వారా గణపతి ఆశీస్సులు పొందుతారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది. అదృష్ట సిద్ధి ఉంది. ధనలాభం సూచితం. తీసుకునే ప్రతి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. విశేషమైన ప్రతిభ కనపరుస్తారు. గుర్తింపు లభిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. అన్ని కార్యాలందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. లాభాలు పొందవచ్చు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. విద్యార్థులు చదువులో బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్య కార్యక్రమంలో పాల్గొంటారు. ఇష్టదైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో కార్యాలు పూర్తి చేస్తారు. అవసరాలకు సహాయం లభించడంలో శ్రమ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. మనోబలంతో ఎటువంటి క్లిష్ట సమస్య నుంచైనా బయటపడవచ్చు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. అనుకోకుండా శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
కుటుంబానికి సమయం కేటాయించండి. మీ బంధాలను మరింత మెరుగుపరుస్తారు. విష్ణు దర్శనం శక్తినిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆశించిన ఫలితాలను పొందే సూచనలు ఉన్నాయి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. వృత్తి నిపుణులకు ఇది చాలా అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. ఈ వారం మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు సులభంగా చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. సమస్యలను అధిగమించి శీఘ్ర విజయం సాధిస్తారు. పట్టుదల లోపిస్తే ఇబ్బంది తప్పదు. పనుల్లో అజాగ్రత్త పనికిరాదు. దైవ బలం రక్షిస్తుంది. సంకోచం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. మంచి ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్తారు. కొత్త కొత్త ఆలోచనలు నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేస్తారు. ఒక శుభవార్తను వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన కొన్ని పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసి సంతృప్తిని పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. సైన్స్, ఐటీ విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. శనిదేవుడికి పూజ చేయడం వలన సమస్యలు తీరి శుభ ఫలితాలు పొందుతారు. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. ప్రయత్నాన్ని బట్టి విజయం ఉంటుంది. ధైర్యం అవసరం. ఉత్సాహం తగ్గనీయకండి. ఏదో ఒక విధంగా సహకారం అందుతుంది. పాత విషయాలు గుర్తుకు వచ్చి ఆందోళన చెందుతారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయి. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. వృత్తి వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరిగి ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలిగ్గా పూర్తవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. గృహయోగం ఉంది. విద్యా విషయాల్లో జాగ్రత్త. అదృష్ట కాలం మొదలైంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తవడం కోసం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఐటీ వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. చంచలత్వం కలగకుండా చూసుకోవాలి. విపరీత పరిస్థితుల నుంచి బయటపడతారు. ఉద్యోగ ఫలం ఉత్తమంగా ఉంటుంది. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ధనలాభం చేకూరుతుంది. శుభవార్తను వింటారు. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభసాటి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కొంతవరకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి.
ఆదాయం పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లకి, వ్యాపారులకు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. శని ధ్యానం ఉత్తమ ఆలోచనలని కలిగిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. విజయ ప్రాప్తి ఉంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. గతంలో చేసిన ఒక పని వల్ల ఇప్పుడు లాభపడతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. ఆపదలు తొలగుతాయి. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా పెద్ద నష్టమేమీ లేదు. వ్యాపార లాభాలు ఉన్నాయి. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలతలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కొన్ని లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందుతుంది. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఈరోజు బాగుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. కొందరు స్నేహితులు సహాయం చేసే అవకాశం కనిపిస్తుంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు ఇది చాలా అనుకూలమైన సమయం. లక్ష్మీ ధ్యానం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో ఉన్నత స్థితి లభిస్తుంది. పనుల్లో విజయం చేకూరుతుంది. గత వైభవ ప్రాప్తి ఉంటుంది. సిరి సంపదలు సమకూరుతాయి. యోగదాయకమైన కాలం నడుస్తోంది. ఆరోగ్యం జాగ్రత్త. నిరాశ కలిగించే అంశాలకు దూరంగా ఉండండి. దగ్గరి వారితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. వృత్తి వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. చేపట్టిన పనులు చురుగ్గా పూర్తవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో కొద్దిగా వివాదాలు తప్పకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కాస్తంత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మీకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట కొంత ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. వృత్తి వ్యాపారాలు చేసుకునేవారు బాగా అభివృద్ధి చెందుతారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. నమ్మిన వారే మోసం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ల నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు. అష్టలక్ష్మి ధ్యానం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక ప్రజ్ఞతో విజయం లభిస్తుంది. అనేక విధాలుగా లాభపడతారు. ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. గత ఆర్థిక నష్టాల నుంచి కోలుకుంటారు. కావలసిన ధనం దక్కుతుంది. చిక్కులు తొలగుతాయి. ఆస్తిపరమైన లాభం చేకూరుతుంది. సాహసంతో ఒక పని సాధిస్తారు. గృహ వాహన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. జీతభత్యాల విషయంలో ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ముఖ్య వ్యక్తులకు కలిసి వస్తుంది. ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా మెలగడం ఉత్తమం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. సమయానికి స్నేహితులు సహాయం అందజేస్తారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు చేసే వ్యవహారాలలో కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది.
రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇతరుల సమస్యల్లో అనవసరంగా తలదూర్చవద్దు. విద్యార్థులు శ్రమ పడితే చదువులో మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్, రాజకీయం, సామాజిక సేవా రంగాల వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య మీకు సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీ దర్శనం శ్రేయస్సునిస్తుంది. అష్టలక్ష్మి ధ్యానం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. దైవ బలంతో ఆపదలు తొలగుతాయి. శీఘ్ర విజయం లభిస్తుంది. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. అవాంతరాలు ఎదురైనా అంతిమంగా విజయం మీదే. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు దగ్గరవుతారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ఓర్పుతో పనిచేయండి. వాదనకు దిగవద్దు. ఆనందించే అంశాలు ఉంటాయి. శాంతియుత మార్గంలో పయనించండి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఇళ్లు మారే సూచనలు ఉన్నాయి. విందు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తను వింటారు. సాహస కార్యాలు చేయడానికి పూనుకుంటారు. అక్కా చెల్లెమ్మలతో మీ ప్రేమానుబంధాలు మరింత మెరుగుపడతాయి. విద్యార్థులు సులభంగా చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. క్రీడా రంగంలో ఉన్న విద్యార్థులు మరింత దృఢంగా తయారవడం ద్వారా మంచి అవకాశాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. శివారాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనయోగం గోచరిస్తుంది. శుభవార్తను వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆత్మస్థైర్యంతో పనిచేయండి. అనుకున్నది సాధిస్తారు. కాలం వ్యతిరేకంగా ఉంది. పరిస్థితులను అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఉంటారు. ధనయోగం బాగుంది. ఉద్యోగ లాభం ఉంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. విశ్రాంతి అవసరం. ఆరోగ్యం బాగుపడుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ధర్మ కార్యాలు చేయడమందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇళ్లు మారే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి ఆరోగ్యం, ఆదాయం రెండూ మెరుగుపడతాయి. అదృష్ట యోగం ఉంది. ధనధాన్య లాభం ఉంది. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. కుటుంబంలో మేలు జరుగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలిస్తుంది. తొందరపడకుండా వ్యవహరిస్తే ఉద్యోగంలో గొప్ప స్థితి లభిస్తుంది. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. 1-2 శుభవార్తలు వింటారు. మీ ప్రవర్తన 10 మందికి ఆదర్శవంతమవుతుంది. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అనుకున్న పనులు పూర్తవడం కోసం ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుంది. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలిసి విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు చదువులో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాల్లో ఉన్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు ఈరోజు తీరిపోయే సూచనలు ఉన్నాయి. కోపతాపాలు లేకుండా మీ భాగస్వామితో మాట్లాడండి. ఎవరికి హామీలు ఇవ్వవద్దు.
విష్ణు దర్శనం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. విఘ్నాలు ఉన్నా అన్నింటినీ అధిగమిస్తారు. ఉత్సాహంతో పనిచేయాలి. ఖర్చు పెరుగుతుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆధ్యాత్మికంగా గొప్ప శుభకాలం. చంచలత్వం వల్ల నష్టం వాటిల్లుతుంది. లక్ష్య సాధనలో అవాంతరాలను దాటుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఫలిస్తాయి. వ్యాపారాలు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. 1-2 కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సలహాతో మేలు చేకూరుతుంది. స్థలం కాని కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయపరంగా అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసరపు భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలు మీ పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. మీ తల్లి తండ్రితో మాట్లాడడానికి ఈరోజు కొంత సమయం వెచ్చించండి. ఆఫీస్లో మీకున్న ఎన్నో సమస్యలకు ఒక ముఖ్య వ్యక్తి ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. కోర్టు కేసులో మీకు అనుకూల తీర్పు వస్తుంది. నవగ్రహ స్తోత్రం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.